ఇప్పుడు మనం రసం రైస్ ప్రిపేర్ చేయడం చూద్దాం. మామూలుగా మనం సాంబార్ రైస్ అని, కర్డ్ రైస్ అని ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఈరోజు రసంతో రైస్ అన్నమాట. అంటే రసం వేరు రైస్ వేరు కాదు, రసం రైస్ రెండు కలిపి చేసుకుంటాము. సూపర్ ఉంటుంది. యాక్చువల్గా ఇది తమిళనాడు, కర్ణాటక ఇటు సైడ్ బాగా చేసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిరా. మీరు ఎప్పుడైనా రసం రైస్ విన్నారా? వినుంటే విన్నామని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు రసం రైస్ ఈజీ వేలో చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ రైస్ తీసుకోవాలి. 1 కప్ రైస్ తీసుకుంటే 1/2 కప్పు కందిపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా కడిగి కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. చిన్న నిమ్మకాయ సజంత చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. 1 కప్పు చింతపండు పులుసు తీసుకోవాలి. దీంతో కుక్కర్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లో 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కొంచెం సాఫ్ట్గా ఉడకనివ్వాలి. టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ రసం పౌడర్ వేసుకోవాలి. ఇంట్లో చేసుకున్న రసం పౌడర్ అయినా పర్లేదు, బయట తీసుకున్న రసం పౌడర్ అయినా పర్లేదు. 1/2 టీ స్పూన్ కారం పొడి, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. 1.5 టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్లు వంచేసి ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకుని మనం గుజ్జు తీసి పెట్టుకున్న 1 కప్పు చింతపండు రసం వేసుకోవాలి. తర్వాత 4 కప్పులు వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ సరి చూసుకోండి. ఉప్పు కానీ కారం కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టుకుని 4 లేక 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. కొంచెం మెదుపుకోవాలండి ఇది. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీని బట్టి ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇది ఇలాగే తినొచ్చండి, కానీ పోపు వేసుకుంటే ఇంకా డెలిషియస్గా ఉంటుంది. కొంచెం పోపు వేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో వేసుకుంటేనే బాగుంటుంది. మీరు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని రైస్లో వేసుకుందాము. బాగా కలుపుకోవాలి. సూపర్ ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది. మనకి ఏ కూర అవసరం లేదు. అంతే, చూసారు కదా, ఎమ్మీగా రసం రైస్ ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఏ కూరలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. లంచ్ బాక్స్లోకి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, డిన్నర్ కూడా సూపర్ ఉంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.